నమస్తే, వెల్కమ్ టు కంచెల టీవీ స్పెయిన్ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని బాలారం గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన నూతన పంచాయతీ భవన నిర్మాణం వివాదాస్పదమైంది. దశాబ్దాలుగా గ్రామాల అవసరాలు తీరుస్తున్న పాత భవనం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం కొత్త భవనాన్ని మంజూరు చేసింది. అధికారులు వెంటనే స్పందించి ఎలాంటి అడ్డంకులు లేకుండా పనులు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన స్థలంలోనే నూతన పంచాయతీ భవనాన్ని నిర్మించి పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. మండలంలోని కాగిత రెవెన్యూ పరిధిలో భూములను ఏఎంఎన్ఎస్ కు బదలాయించి ప్రక్రియపై తక్షణమే గ్రామ సభ నిర్వహించి రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి డి సీతారామరాజును కలిసి వినతి పత్రం అందజేశారు. రెవెన్యూ పరిధిలో చెరువులు, గర్భాలు, గెడ్డలు, వాగులు, పాత గ్రామ కంట రహదారులు, నీటి వనరులకు సంబంధించిన సుమారు 17 ఎకరాల భూమిని ఏఎంఎన్ఎస్ కు బదలాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అభ్యంతరాలు తెలియజేయాలని ఈ నెల 10న గ్రామ సచివాలయం వద్ద 1A నోటీసును ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నందమూరి నారా కుటుంబాలతో కోళ్ల కుటుంబానికి ఉన్న అనుబంధం ఎనలేనిది. ఆనాటి నుండి మొదలైన ఈ ఆత్మీయ బంధం తరాలు మారుతున్న మరింత పటిష్టంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎస్ కోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి, కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాదల కుమార్తె కోళ్ల అస్మితా నాయుడు వరుడు చెప్ప ఎన్ని పవన్ మౌలీల వివాహం ఈ నెల 27న వైభవంగా జరగనుంది. ఈ శుభకార్యాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్కోటలోని ఎమ్మెల్యే స్వగృహానికి స్వయంగా విచ్చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని కె కోటపాడు మండలం చౌడువాడ గవర్నమెంట్ హై స్కూల్లో ఈ నెల 24న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారిని పి రోహిణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఐటీఐ, డిప్లొమా విద్యార్హత కలిగిన 18 నుండి 40 సంవత్సరముల వయసు గల స్త్రీ పురుషులు అర్హులని ఆమె తెలిపారు. ఈ మేళాలో సుమారు 16 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని ఆమె తెలిపారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై వార్త రాశారనే కారణంతో విశాలాంధ్ర విలేకరి గోవింద్పై సంబంధిత ఆక్రమణదారుడు దాడికి పాల్పడిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ కొత్తవలస ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఎస్ రామలక్ష్మికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కొత్తవలస ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ఎల్ శివకుమార్ మాట్లాడుతూ విలేకరి గోవింద్పై దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు తక్షణమే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వి మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆత్మీయంగా సమావేశమయ్యారు. ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. మాడుగుల నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే పనితీరు ఎంతో బాగుందని ప్రశంసిస్తూ నియోజకవర్గంలో పార్టీ కోసం కార్యకర్తలు చేస్తున్న కృషిని అభినందించారు. 2029 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా ప్రకాశం పంతులు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర పోరాటంలో ఆంధ్ర రాష్ట్ర సాధనలో టంగుటూరి ప్రకాశం పంతులు అందించిన సేవలు, చూపిన ధైర్య సాహసాలు చిరస్మరణీయమని అధికారులు ఈ సందర్భంగా కొనియాడారు.
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించిన ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రజాసేవలో అంకితభావంతో పనిచేసి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని కొనియాడారు. ప్రాంతీయ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయ మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సంతబొమ్మాలి మండలం మరువాడ పంచాయతీ సూరాడ వాణిపేటలో ఆదివారం పర్యటించిన ఆయన దివంగత మాజీ వైఎస్ ఎంపీపీ సూరాడ భీమారావు తొలి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 650 కోట్లతో మంచినీటి ప్రాజెక్టును చేపడుతున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. రెండు 2026లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి గోల్కొండ మండలం పరిషత్ అధికారులు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. మండలంలోని 27 గ్రామ పంచాయతీల పరిధిలో 260 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను ఆదివారం విడుదల చేశారు. పోలింగ్ స్టేషన్ల వివరాలను మండల పరిషత్ కార్యాలయంతో పాటు ఆయా గ్రామ పంచాయతీల నోటీసు బోర్డులో ప్రదర్శించారు. పోలింగ్ స్టేషన్లపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 26వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి స్పీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ.